కార్తీక మాసంలో శివుని మహిమను తెలియజేసే ఒక కథను తెలుసుకుందాము. పూర్వము దధీచి మహర్షి సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఇంద్రుడు అతడి వద్దకు వచ్చాడు. ఓ మునీశ్వరా, నీకు నేను ఒక మహోన్నతమైన శాస్త్రమును ఉపదేశిస్తాను. వాటిని ఇతరులకు చెప్పరాదు. ఒకవేళ ఇతరులకు చెబితే నీ తల ఖండిస్తాను అని చెబుతాడు. దధీచి సరే అనడంతో ఇంద్రుడు అతడికి మహోన్నతమైన రహస్య శాస్త్రాలను ఉపదేశిస్తాడు. ఈ సంగతి అశ్విని దేవతలకు తెలిసింది. ఇంద్రుడు బోధించిన రహస్య శాస్త్రాలను దధీచి నుంచి పొందాలని అనుకుంటారు. వెంటనే వారు దధీచి మహర్షి వద్దకు వెళ్ళారు. మహర్షి, ఇంద్రుడు నీకు బోధించిన రహస్య శాస్త్రాలను మాకు ఉపదేశించు. అందుకు ప్రతిగా నీకు తగిన మేలు చేస్తాము అని అభ్యర్థిస్తారు. ఇతరులకు బోధిస్తే నా తల ఖండిస్తాను అన్నాడు ఇంద్రుడు. మీకు శాస్త్రాలు బోధిస్తే నా ప్రాణమే మిగిలి ఉండదు. ఇక మీరు నాకు చేసే మేలు ఏముంటుంది అన్నాడు దధీచి మహర్షి. అప్పుడు అశ్విని దేవతలు, భయపడకు, నీకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూసుకునే బాధ్యత మాది అని అభయమిచ్చారు. వారు దధీచి తలను తీసి రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. అతడి మొండి దేహానికి గుర్రం తలను అతికించారు. ఇంద్రుడి ద్వారా పొందిన రహస్య శాస్త్రాలను ఆ గుర్రం తలతో ఉన్న దధీచి ద్వారా తెలుసుకున్నారు. ఇదంతా ఇంద్రుడికి తెలిసిపోయింది. కోపోద్రిక్తుడైన ఇంద్రుడు వచ్చి దధీచికి ఉన్న గుర్రం తలను నరికివేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అశ్విని దేవతలు తాము భద్రపరిచిన దధీచి తలను తీసుకొచ్చి అతడికి అతికించి ప్రాణం పోశారు. అశ్విని దేవతల ద్వారా పునర్జీవం పొందిన దధీచి తన బాల్యమిత్రుడైన క్షువ మహారాజు వద్దకు వెళ్ళాడు. క్షువ మహారాజు దధీచిని ఆప్యాయంగా పలకరించి ఆదరించాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకోసాగారు. ఈలోగా వారి మధ్య దీర్ఘ తపస్సులో ఎవరు శక్తివంతులు అనే విషయంపై విభేదం ఏర్పడింది. అప్పుడు దధీచి మహర్షి, దీర్ఘ తపస్సులో ఇతరుల కంటే బ్రాహ్మణుడే శక్తివంతుడు అన్నాడు. అప్పుడు క్షువ మహారాజు, కానే కాదు, వర్ణాశ్రమ ధర్మాలను రక్షించే రాజే శక్తివంతుడు అన్నాడు. అంతటితో ఆగకుండా రాజు సర్వ దేవతా స్వరూపుడు అని శృతులు చెబుతున్నాయి, కనుక నేను దేవతా స్వరూపుడను, అందువల్ల నువ్వు నన్ను పూజించాలి అన్నాడు. క్షువుడి మాటలతో దధీచికి సహనం నశించింది. ఎడమ చేతి పిడికిలి బిగించి క్షువుడి నెత్తి మీద బలంగా మోదాడు. దధీచి చర్యకు క్షువుడు మండిపడ్డాడు. వెంటనే కత్తి తీసి దధీచిని చీల్చివేశాడు. ఇప్పుడు తెలిసిందా ఎవరు శక్తివంతుడో అని గర్జించాడు. నెత్తురోడుతూ నేలకూలిన దధీచి అసుర గురువైన శుక్రాచార్యుడిని స్మరించాడు. వెంటనే శుక్రాచార్యుడు అక్కడ ప్రత్యక్షమై తన మృత సంజీవిని విద్యతో చీలిన దధీచి శరీరాన్ని సంధించి అతడిని బతికించాడు. దధీచి లేచి కూర్చున్నాక శుక్రాచార్యుడు అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని జపిస్తూ శివుని గురించి తపస్సు చేయమని ఆదేశించాడు. అప్పుడు దధీచి అక్కడి నుండి బయలుదేరి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. శుక్రాచార్యుడి ఆదేశం మేరకు శివుడు గురించి తపస్సు ప్రారంభించాడు. దధీచి తపస్సుకు మెచ్చిన పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. వత్సా, ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు దధీచి మహర్షి, సాంబ సదాశివ, నాకు వజ్రతుల్యమైన దేహాన్ని, దైన్యరహిత జీవనాన్ని, స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించు అని కోరాడు దధీచి. అప్పుడు పరమశివుడు తథాస్తు అని అంతర్ధానమయ్యాడు. అప్పుడు దధీచి దేహము వజ్రమంతా దృఢంగా తయారైంది. కానీ దధీచికి క్షువుడిపై కోపం చల్లారలేదు. అప్పుడు దధీచి క్షువుడి వద్దకు వెళ్ళి ఎడమకాలితో అతడి తలను తన్నాడు. కుపితుడైన క్షువుడు దధీచిపైకి కత్తి దూశాడు. కత్తివేటు పడినా దధీచికి ఏమీ కాలేదు. రకరకాల అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. దధీచి వాటన్నింటినీ తిప్పికొట్టి, ఇప్పటికైనా తెలిసిందా ఎవరు అధికుడో అన్నాడు. దధీచి చేతిలో ఈ పరాభవానికి క్షువుడు కలత చెందాడు. మహా అరణ్యానికి వెళ్ళి విష్ణువు గురించి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. క్షువుడు తనకు దధీచి చేతిలో ఎదురైన పరాభవాన్ని చెప్పుకొని అతడికి గుణపాఠం చెప్పాలని విష్ణువుని కోరాడు. అప్పుడు విష్ణువు క్షువుడిని వెంటబెట్టుకుని దధీచి ఆశ్రమానికి వెళ్ళాడు. విష్ణువు బ్రాహ్మణ వేషం ధరించి దధీచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. దధీచి అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణువు దధీచి మహర్షిని ఈ విధంగా అడిగాడు. మహర్షి, నువ్వు క్షువ మహారాజు ఎదుట నిలబడి నేను భయపడుతున్నాను అనే మాట చెప్పు చాలు అన్నాడు. అప్పుడు దధీచి వచ్చినవాడు విష్ణువు అని గ్రహించాడు. అప్పుడు దధీచి విష్ణువుతో ఈ విధంగా చెప్పాడు. శివవరప్రసాది అయిన నేను ముల్లోకాలలో దేనికి భయపడును. అలాంటిది క్షువుడి ఎదుట నిలబడి నేను భయపడుతున్నట్లు చెప్పాలా? కుదరదు అని ఖరాఖండిగా చెప్పాడు.
దదీచిని శిక్షించడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనం అతడిని సమీపించలేక వెనుదిరిగిపోయింది. విష్ణువు అనేక అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు, కానీ లాభం లేకుండా పోయింది. విష్ణువుకు సహాయంగా ఇంద్రాది దేవతలు ఆయుధాలతో వచ్చి దదీచితో తలపడ్డారు. అప్పుడు దదీచి గుప్పెడు దర్భలను మంత్రించి వాటిని దేవతా బలగాలపైకి ప్రయోగించాడు. ఒక్కొక్క దర్భపోచ ఒక్కొక్క త్రిశూలంలా మారి నిప్పులు కక్కుతూ వెళ్ళి దేవతలను దహించడం ప్రారంభించింది. దేవతలు పలాయనం చిత్తగించారు. దదీచిని భయభ్రాంతుడిని చేయడానికి విష్ణువు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు పరమశివుని అనుగ్రహంతో దదీచి కూడా విశ్వరూపం ధరించి విష్ణువు ఎదుట నిలిచాడు. ఈలోగా బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఉభయులను శాంతింపజేశాడు. సాక్షాత్తు పరమశివుని వరప్రసాది అయిన ఈ బ్రహ్మర్షిని భయపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు అని పలికాడు బ్రహ్మదేవుడు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన క్షువమహారాజు దీనంగా వెళ్ళి దదీచి మహర్షి పాదాల ముందు మోకరిల్లాడు. మూర్ఖత్వం కొద్దీ నీపై దుశ్చర్యలకు పాల్పడ్డాను, దయచేసి నన్ను క్షమించు అని అభ్యర్థించాడు. అప్పుడు దదీచి మహర్షి ప్రసన్నుడయ్యాడు. బాల్యమిత్రుడైన క్షువుడిని లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు. ఈ విధంగా దదీచి మహర్షి దేహము వజ్రంలా తయారైంది.